ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం నోకలంపాడు గ్రామ పంచాయతీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఈ గ్రామ సర్పంచ్ పదవి ఎస్టీలకు కేటాయించినప్పటికీ ఊర్లో ఒక్క ఎస్టీ ఓటర్ కూడా లేకపోవడంతో 20 ఏళ్లుగా ఉప సర్పంచ్ గా గెలిచిన వ్యక్తికే సర్పంచ్ అధికారాలు అప్పగిస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండగా ఈసారి కూడా సేమ్ సీన్ రిపీట్ కానుంది. 1000కి పైగా ఓటర్లు నోకలంపాడు గ్రామంలో మొత్తం 1063 మంది ఓటర్లు 8 వార్డులున్నాయి. ఈ గ్రామం షెడ్యూల్ ఏరియా కింద ఉండడంతో సర్పంచ్ పదవితో పాటు 4 వార్డులను ఎస్టీలకు రిజర్వ్ చేయగా మిగిలిన 4 వార్డులను జనరల్ గా నిర్ణయించారు. అయితే గ్రామంలో ఒక్క ఎస్టీ ఓటర్ కూడా లేకపోవడంతో 2004 నుంచి అక్కడ సర్పంచ్ పదవితో పాటు 4 వార్డులు ఖాళీగానే ఉంటున్నాయి. ఈ క్రమంలో జనరల్ కు కేటాయించిన 4 వార్డుల్లో ఎన్నికైన వారి నుంచే ఒకరిని ఉప సర్పంచ్ గా ఎన్నుకుంటూ సర్పంచ్ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఇక 2004, 2009, 2015, 2020 ఎన్నికల్లో ఇదే పద్ధతి కొనసాగినా త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మళ్లీ ఉప సర్పంచ్ గా సర్పంచ్ బాధ్యతలు అందరున్నాయి. మరోవైపు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఎన్వి బంజరా సర్పంచ్ పదవి బీసీ మహిళకు, రాముల తండా సర్పంచ్ పదవిని బీసీ జనరల్ కు కేటాయించారు. ఈ గ్రామాల్లోనే బీసీలు లేకపోవడంతో వార్డు సభ్యుల నుంచే ఒకరిని ఉప సర్పంచ్ గా ఎన్నుకుని వారికే సర్పంచ్ బాధ్యతలు అప్పగించనున్నారు. గత 30 సంవత్సరాల నుంచి మా ఊర్లో ఎస్టీ రిజర్వేషన్ లో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. కానీ మా ఊర్లో ఎస్టీ రిజర్వేషన్ ఒక వ్యక్తి కూడా లేరు. మా ఊర్లో ఎస్టీకి సంబంధించిన ఒక వ్యక్తి కూడా లేరు. కానీ మా ఊర్లో 4 వార్డులు ఎస్టీ రిజర్వేషన్ ఉమెన్ కింద వచ్చాయి. దానివల్ల యువత ఎవరు ఓటు వేయలేకపోతున్నారు. నుంచోటానికి కూడా క్యాండిడేట్ లేరు. 4 వార్డులు ఖాళీగానే ఉంటున్నాయి ఓట్లు లేకుండా. మిగతా 4 వార్డులకి ఎలక్షన్ జరుగుతున్నాయి. దానివల్ల అందరూ ఓటు వేసి వాళ్ళ యొక్క సర్పంచ్ని ఎన్నుకోవడానికి లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి మా ఊర్లో అసలు సర్పంచ్ లేరు. ఉప సర్పంచ్ కిందనే నడుస్తూ ఉన్నది. కావున దీనికి యువత అంతా ముందుకొచ్చి మాట్లాడదాం అనుకుంటున్నాం. దీని గురించి ఇప్పటికే